హాయ్ పిల్లలు, వెల్కమ్ టు చిన్నమ్మ చిట్టి కథలు. ఈరోజు మనం బన్ను, మిట్టు, టింకు కథ చెప్పుకుందాం. అనగనగా ఒక పచ్చని అడవిలో బన్ను అనే కుందేలు, మిట్టు అనే చిట్టి చిలుక, టింకు అనే పిల్లి ఉండేవి. ఈ ముగ్గురు చాలా మంచి స్నేహితులు. సరదాగా ఆడుతూ పాడుతూ రోజంతా గడిపేవారు. టింకుకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. మిట్టు పాటలు పాడుతుంటే టింకు వాటికి డ్యాన్స్ చేసేది. బన్ను మాత్రం మెల్లగా దూకుతూ అందరికీ కూరగాయలు పంచేది. ఒకరోజు అడవిలో పెద్ద గాలి వీచింది. అప్పుడే మిట్టు గూడు ఉన్న చెట్టు కొమ్మ విరిగి కింద పడింది. మిట్టు భయపడి ఏడవడం మొదలుపెట్టింది. దీన్ని చూసిన బన్ను, టింకు వెంటనే పరిగెత్తుకొచ్చాయి. ఏడవకు మిట్టు, మనం నీకు కొత్త గూడు కడదాం అని టింకు అన్నది. దానికి బన్ను కూడా అవును, మనం కలిసి చేద్దాం అంది. అలా బన్ను చిన్న చిన్న కర్రలు, ఆకులు తెచ్చింది. టింకు వాటిని బలంగా అమర్చింది. మిట్టు తన రెక్కలతో ఆకులను కొంచెం కొంచెంగా నెట్టింది. ముగ్గురు కలిసి కష్టపడి కొత్తగా బాగా బలంగా ఉన్న అందమైన గూడు కట్టేశారు. మిట్టు ఆనందంతో పాట పాడింది. టింకు, బన్ను చప్పట్లు కొడుతూ నవ్వుతూ డ్యాన్స్ చేశాయి. ఆ రోజు నుంచి వారు ప్రతిరోజు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అడవిలో ఆనందంగా జీవించారు. పిల్లలు, ఈరోజు కథలో నీతి ఏమిటంటే, చిన్న చిన్న చేతులు కలిస్తే పెద్ద పెద్ద పనులు సులువవుతాయి. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్నమ్మ చిట్టి కథలు ఛానల్. థ్యాంక్ యూ.